పెద్దిరెడ్డి రవికిరణ్ గారితోనే మొదలు పెడదాం. రవికిరణ్ గారు, షర్మిల గారు క్వశ్చన్ వేశారు, హిందూ వేషధారణ, ఆ వేషం వేసుకొని మీరు డిప్యూటీ సీఎంగా ఎట్లా ఉంటారు అని చెప్పని అడుగుతున్నారు. మరి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నప్పుడు అది లేదు, మరి పీసీసీ అధ్యక్షురాలుగా ఆమె మరి ఎట్లా ఉంటారో తెలియదు, కానీ ఆమె అయితే ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. మీరేం చెప్తారు దానికి? బలరాం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 6 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు హిందువుల యొక్క వేషధారణ మీద అసలు మీకు చిన్న చూపు ఏంటి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక స్వామివారి దీక్ష తీసుకున్నారు. మనం భవానీ దీక్ష తెలుసు, కనకదుర్గమ్మ దీక్ష తీసుకుంటాం, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం. ఒక్కో దీక్షకి ఒక్కో విధమైనటువంటి ఆహార్యం ఉంటుంది, ఆచార వ్యవహారాలు ఉంటుంది. సో అటువంటి దీక్ష, స్వామివారి దీక్ష తీసుకుంటే ఆయన ఏ బట్టలు వేసుకుంటే మీకెందుకు? ఇది మీ యొక్క అల్ప బుద్ధి, అంటే జీర్ణించుకోలేనటువంటి బుద్ధి, అంటే సహించలేనటువంటిది, అంటే హిందూ ధర్మం పట్ల ఉన్నటువంటి ఏవగింపుకి ప్రతిబింబం కాదా అని అడుగుతున్నాను. ఈరోజు ఓవైసీ గారిని ఏమన్నా పట్టుకొని, ఏమంటే ఓవైసీ గారు మీరు ఎందుకు అలా ఉంటారు, చక్కగా రవికిరణ్ లా ఉండొచ్చు కదా, లేకపోతే బలరాం గారు ఉండొచ్చు కదా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిలా ఉండొచ్చు కదా అని ఎవరన్నా అడుగుతున్నారండి వెళ్ళి? అడుగుతున్నారు ఎవరన్నా వెళ్ళి? ఎవరు ఈ ఆహార్యం వాళ్ళు ఇస్తామండి? ఆహార్యంతో మీకు పనేంటి? వారి యొక్క ధర్మంతో మీకు పనేంటి? దీన్ని బట్టి అవుతుంది, అర్థమవుతుంది బలరాం గారు హిందువుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చూపు. ఈరోజు శిల్పి గారు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, మరి వాళ్ళు చేస్తే కరెక్టా? వారి తల్లి గారు బైబిల్ పట్టుకుని ప్రచారాలు తిరిగితే కరెక్టా? అది ఓకేనా? అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు ఈ రకమైన డ్రెస్ వేసుకోవాలని రాజ్యాంగంలో ఏమైనా ఉందా? అలా ఏమైనా ఉందా? మరి ఎందుకు వాళ్ళ పార్టీ నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మరి ఏ రకమైన డ్రెస్సులు వేసి తిరుగుతున్నారంటే అదేదో కుస్తీలకు వెళ్తున్నట్టు జబ్బల దాకా టీషర్ట్లు వేసుకొని ఇలా అనుకుంటా ఏదో పెద్ద టీషర్ట్లు వేసుకుని ఎక్కడికి వెళ్తుంది? పార్లమెంట్కి వెళ్తున్నారో తెలియట్లేదు, అది ఏమన్నా లుంబినీ పార్క్ వెళ్తారో తెలియట్లేదు. ఈ జబ్బల వరకు టీషర్ట్లు ఇదా? 20 ఏళ్ళుగా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తి వేసుకోవాల్సిన డ్రెస్ అదేనా? మేము అది అడగాల? ఏమైనా నువ్వు డీసెంట్ గా వేసుకో డ్రెస్, మోడీ గారు ఎలా వేసుకుంటున్నారు, మిగతా పార్లమెంట్ సభ్యులు ఎలా ఉన్నారు, నువ్వు ఆ డ్రెస్ వేసుకున్నావు ఏంటి అడగాల మనం? సో ఇది ఒక అల్ప బుద్ధి, హిందూ ధర్మం పైనటువంటి ఏవగింపు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అండి, ఇప్పుడు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకసారి చూడండి. ఎన్ని ఆలయాలపై దాడి చేశారంటే 250 పైచిలకు ఆలయాలపై దాడి. అక్కడితో ఆగలేదు, వాళ్ళ క్యాబినెట్ మంత్రులు సైతం ఆంజనేయ స్వామి గారు చెయ్య నరికేస్తే బొమ్మే కదా, అంటే బొమ్మే, స్వామివారు ఒక బొమ్మే కదా, రథం కాలిపోతే చెక్క కొయ్య, ఇంకోటి చేసుకుందాం, అమ్మవారి సింహాలు పోయినాయి అంటే ఏమన్నా ఇంకో వెంటే చేసుకుందాం. ఇది హిందూ ధర్మాన్ని, హైందవుల యొక్క మనోభావాన్ని గాయపరచడం కాదా అండి? ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగ ప్రెస్ మీట్లు పెట్టి, వారం పాలన 2-3 ప్రెస్ మీట్లు పెడతారు, ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి అదేంటి అలా అంటారేంటి? హిందూ ధర్మం మీద రకమైన మాటలు మా మంత్రులు మాట్లాడి నేను ఒప్పుకోను. ఇలా ఆలయాలపై దాడులు చేయడం ఏంటి? లేకపోతే గుళ్ళో ఉన్నటువంటి స్వామివారిని, లేకపోతే అక్కడ పంతుల వారిని బెడ్తో కొట్టడం ఏంటి పద్ధతులు? ఇది ఈ సెక్యులర్ దేశం, ఇది ఎవరి ధర్మం ఆచరించండి, పరధర్మాన్ని గౌరవించండి, స్వధర్మాన్ని ఆచరించండి, పరధర్మాన్ని గౌరవించండి. ఎప్పుడు చెప్పారండి అప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు చెప్పలేదండి? ఎందుకు చెప్పలేదు? ఈ రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా, అంటే వారికి హైందవ ధర్మం మీద గౌరవం ఉందనుకోవాలా లేదనుకోవాలా? హైందవేతరుడైనటువంటి ఆయన ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు కదా. తిరుపతి దేవస్థానంలో అపచారం చేశారు, ఆ రోజు అన్న లడ్డు నాణ్యత బాగున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వచ్చారు, రాలేదు. అక్కడ తిరుపతి దేవస్థానంలో శుచి శుభ్రత లేక, నాణ్యమైన అన్నదానంలో నాణ్యమైన ఫుడ్ లేక భక్తులు గోల్ చేసినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు ఏ రోజు బయటకు రాలేదు వీళ్ళు? అంటే హైందవ ధర్మం మీద గౌరవం ఉన్నట్ట లేనట్ట? రెండో పాయింట్, తమిళనాడులో ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గారు ఆయన ఏమన్నారండి? సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా లాంటిది ఇది మొత్తం తుడిచిపెట్టేసేయాలి, ఉన్నవి కూడా శాశ్వతంగా తొలగించేయాలని. అంటే ఏంటి? అంటే ఒక జాతిని ఏ రకంగా హిట్లర్ యూదుల్ని తుడిచేస్తాను, ఈ భూమండలం నుంచి వచ్చే లక్షలాది మందిని కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో పెట్టి చంపేశాను, ఆ రకంగా హిందువులందరూ ఎలిమినేట్ చేస్తానే కదా. దీనికి ఒకటి ముందుకేసి డిఎంకే నాయకుడు ఏ రాజా గారు ఆయన ఏమంటారు? ఇది కుష్టి వ్యాధి కన్నా, సనాతన ధర్మం కుష్టి వ్యాధి కన్నా, వైరస్ HIV వైరస్ కన్నా, ఎయిడ్స్ రోగం కన్నా అత్యంత దారుణమైంది అంటారు. ఇలా ఏ ధర్మ వేరే అబ్రహీం ధర్మాలని ఎవరన్నా సరే ఈ మాట అనగలరా అండి? ఇస్లాం కానీ క్రిస్టియన్ కానీ వేరే వేరే మతాలు కానీ ఎవరైనా అనగలుగుతారండి?
మళ్ళీ టీఎంసీ నేత వెస్ట్ బెంగాల్ ఆయన ఏమంటారు, ముస్లింలు పుట్టిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఇప్పుడు మిగతా ధర్మాల్లో ఉన్న వాళ్ళందరినీ ముస్లింగా మాత్రమే మా పని, వాళ్ళందరినీ మార్చాలని చెప్పి అన్నారు. మంత్రి అంటున్నారట. అలాగే సమాజ్వాదీ పార్టీలో ఉత్తరప్రదేశ్ నాయకుడు ఏమంటారు, రాముల వారి గురించి ఏదో మాట్లాడతారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంటే రాహుల్ గాంధీ గారు ఏమన్నారండి, మొత్తం గానా బజానా అంటే ఒక కవ్వాలి లాగా, అంటే ఒక కచేరీ. రాముల వారిది ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంటే బలరాముడి గారిది అది కచేరీతో పోలుస్తారు. ఆయన కచేరీతో సనాతన ధర్మాన్ని వైపు చేయాలని మల్లికార్జున ఖర్గే గారు అందరూ సమర్థిస్తున్నారు. మరి దేనికి హిందూ ధర్మమే దారి కదా, హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవద్దు. ఇది మాట్లాడటం వాళ్ళ స్వేచ్ఛ. అయ్యి మమ్మల్ని ఎలా చేస్తున్నారు ఏంటంటే మనం మతతత్వవాదులు, వాళ్ళు ఆ రకంగా పెట్టచ్చు. ఎందుకు పెడతారు మనం ప్రశ్నిస్తేనేమో మనం మతతత్వవాదులు, మిగతా ధర్మాన్ని మాత్రం ఏమీ మాట్లాడరు. అనాలని మనం అనుకుంటాం, అంటలేదు. హైందవ ధర్మం ఏం చెప్తుందండి, స్వధర్మాన్ని పాటించు, పరధర్మాన్ని గౌరవించు. మరి మీరు పరిగెట్టుకొని ఎందుకని హిందువుల మీద దాడి చేస్తున్నారు? అందుకని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. ఎవరు ఏమన్నా సరే సనాతన ధర్మాన్ని మీద దూషిస్తే పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా అందరూ సంఘటించండి. ఒక్క గుర్తుగా తిక్కగా దిక్కులు తిక్కన్నారు. పవన్ కళ్యాణ్ భారతదేశంలో అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు, సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి హిందూ యొక్క మనసు ద్రవించిపోతుందండి. చూస్తున్నాం ఏ రకంగా మాట్లాడి ఉదయ్ స్టాలిన్ గారు మాట్లాడే సంవత్సరం ఏం బలరాం గారు ఎప్పటి వరకు అతని మీద ఆయన మీద ఏమైనా శిక్ష లేదు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆయన మీద కేసు పెట్టమని. తమిళనాడు పెట్టలేదండి, ఇంకా వేరే రాష్ట్రాలు పెట్టారు, 8 రాష్ట్రాల్లో కేసులు పెట్టారు. ఇంకా ఏది విచారణ రాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారని చెప్పేసి జాతీయ మీడియా చెప్తారు. ఏ పీక్కుంటారు పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టి. మేము కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టాం స్టాలిన్ గారి మీద సీరియస్ స్టాలిన్. మీకేలా ఉన్నారు పోలీసులు? ఏమన్నారు పవన్ కళ్యాణ్ మీరు కేసులు పెట్టారు తమిళనాడులో, మధురైలో లాయ పెట్టారట అని చెప్తున్నారు జాతీయ మీడియా. ఆయన కన్ఫర్మ్. వాళ్ళంతా ఏదో మతాలు రెచ్చగొట్టారు. ఎక్కడ రెచ్చగొట్టారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ ఏమన్నారండి, ఫస్ట్ డిక్లరేషన్ ఫస్ట్ పదం ఏంటి, వారాగి డిక్లేర్ ఫస్ట్ పదం ఏంటి, అన్ని మతాలని గౌరవించాలి, ఇస్లాం గౌరవించాలి, క్రిస్టియానిటీ గౌరవించాలి, సిక్కులు అన్ని గౌరవించాలి. సనాతన ధర్మాన్ని ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి. సనాతన ధర్మం మీద దాడి చేస్తే అందరూ సంఘటన కావాలి. దీనికి జాతీయ స్థాయిగా చట్టాలు చేయాలి, రాజ్యాంగం సవరించాలి, బోర్డు ఏర్పాటు ఈ చెప్పారు. మీరు దాని మీద చర్చ చేయండి. తమిళనాడులో బలరాం గారు ఆలయాలు కూలుస్తున్నారు అక్కడ ప్రభుత్వం. కేరళలో అయ్యప్ప స్వామి అది కేరళ గవర్నమెంట్ హేతువాద గవర్నమెంట్, ఎథిస్ట్ గవర్నమెంట్, అక్కడ అయ్యప్ప స్వామిని ఇబ్బంది పెడుతున్నారు. కర్ణాటక ఏం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? హిందూ ఆలయాల మీద భక్తులు ఇచ్చిన కైంకర్యాల విధానం మీద పన్నులు విధిస్తున్నారు. 10% పన్ను. మీరు మిగతా ఏ మతాలకు సంబంధించినటువంటి ధార్మిక క్షేత్రాలు ఏ పన్ను లేదు, కేవలం హిందువుల దాని మీద పన్ను. డొనేషన్ దాని మీద సిగ్గుందని కాంగ్రెస్ పార్టీకి. ఇలా చేస్తారంటే మరి దాన్ని సంరక్షించుకోవాలి వద్దా బలరాం గారు? జాతీయ స్థాయిలో రావాలి, రాష్ట్ర స్థాయిలో వక్త పోతుంది ముస్లింస్ కి. హిందువులకి ఎందుకు లేదు? మసీదులో ఆయా మతాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఇబ్బంది లేకుండా. హిందూ ధర్మం మాత్రం ప్రభుత్వ కంట్రోల్ ఎందుకుంది? హిందూ ఆలయాలు మాత్రం ప్రభుత్వ కంట్రోల్ ఎందుకుంది? ఏపీ అంటే కేవలం హిందువులకైనా ఏ హిందువుల చేతకాల వల్ల మేము మా దేవాలయాలు మేము నిర్వహించుకోలేమా? ప్రభుత్వ అంటున్నా ఎందుకు ఉండాలి? రాజకీయ పునరావాస కేంద్రంగా ఎందుకు మార్చాలి? ముఖ్యమంత్రిగా ఎవరిలో క్రిస్టియన్ ఎవరిలో పెట్టడం, ఆలయాలు పెత్తనం చేయడం ఎందుకు? ఆలయాలు దొరకడం ఎందుకు? అందుకనే చట్ట సవరణ చేయాలి. ఆ బలరాం గారు కేవలం ఒక ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ఎన్నుకున్న ప్రజలు వాళ్ళు పాలించమని, అంతేగాని భగవంతుని పాలించమని కాదు, భగవంతుని చట్టం చేయమని కాదు. అందుకని వేరే ప్యానల్ వ్యవస్థ కావాలి. విఘ్నులందరూ రావాలి, బయటికి ఆలోచించాలి. ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడానికి వీల్లేదు. వ్యవస్థ రావాలి, పెద్ద వ్యవస్థ. ఇట్ హ్యాస్ టు కంట్రోల్. అని ఈ చర్చ అవసరం. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చింది ఈ చర్చ అవసరం. హైందవ ధర్మ సనాతన ధర్మ పరిరక్షణకి ఎవరి ధర్మాలు చేసుకోండి, ఇబ్బంది లేదు. ఈ దిశ ఫ్రీ కంట్రీ, ఎవరి ధర్మాలు పాటించండి. కానీ పని కట్టుకొని హైందవ ధర్మం మీద దాడి చేస్తావు, ఇబ్బంది పెడతావు, నిర్మూలిస్తావు, విడిచిపెట్టేస్తావు అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు, ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి.